మెసేజ్ తో కేపీహెచ్పీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది. ముగ్గురు యువకులు అరెస్టు కాగా 30 లక్షలు సీజ్ చేశారు. ఓ యువకుడు కిడ్నాప్ అయినట్లుగా ప్రియురాలికి ఫ్రాంక్ మెసేజ్ పంపాడు. కంగారు పడ్డ యువతి 112 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు యువకుడికి ఫ్లాట్ కు వెళ్లి తనిఖీలు చేయగా ఫ్లాట్ లో 30 లక్షల నగదు బయటపడింది. అది క్రికెట్ బెట్టింగ్ సొమ్ముగా పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్లను అరెస్ట్ చేసి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రాంక్ మెసేజ్ తో కేపీహెచ్పీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ముగ్గురు యువకులు అరెస్టు కాగా 30 లక్షలు సీజ్ చేశారు. ఓ యువకుడు కిడ్నాప్ అయినట్లుగా ప్రియురాలికి ఫ్రాంక్ మెసేజ్ పంపాడు. కంగారు పడ్డ యువతి 112 కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడు ఫ్లాట్ కు వెళ్లి తనిఖీలు చేయగా ఫ్లాట్ లో 30 లక్షల నగదు బయటపడింది. అది క్రికెట్ బెట్టింగ్ సొమ్ముగా పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్లను అరెస్ట్ చేసి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మతంగా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రియురాలని భయపెట్టేందుకు ప్రియుడు చేసినటువంటి ఫ్రాంక్ ఏకంగా పోలీసులను అతని ప్లాట్ వరకు తీసుకెళ్లింది. అదే ప్రేమలో పడ్డారు, ఫ్రాంక్ చేశారు. కానీ పోలీసులు ఎంటర్ అయ్యేసరికి అసలు గుట్టు బయటపడింది. ప్రియుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ 112 కు ప్రియురాలు కాల్ చేసింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ ఘటనపై కూడా విచారణ చేపట్టారు. అంత ముందుకు ప్రియుడు తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ కూడా ప్రియురాలకి కాల్ చేశారు. కాల్ చేసి కూడా ఆ ఫోన్ కట్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైనటువంటి ఆ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రియుడికి సంబంధించినటువంటి ఫోన్ మొబైల్ డేటా మొత్తం సంబంధించి టవర్ లొకేషన్ మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేసినటువంటి ఆ పోలీసులు కేపీహెచ్బి వరకు వెళ్లారు. కాలనీకి వెళ్ళారు. అపార్ట్మెంట్ కు వెళ్లి కూడా ఏదైతే ఆ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ సంబంధించినటువంటి పూర్తి మొబైల్ అంటే టవర్ లొకేషన్ సేకరించినటువంటి ఆ పోలీసులు సరిగ్గా ఒక ప్లాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీన్ చూసి పోలీసులే షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ప్లాట్ లో ఏకంగా 30 లక్షల రూపాయలు పోలీసులకు దొరికాయి. దీంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అంటే ప్రియుడు, ఆమె అంటే ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ ప్రియురాలు ఉందో ఆమెకు సంబంధించిన ప్రియుడితో పాటు మరో 2 యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. అంటే 30 లక్షల రూపాయలు అక్కడ ఎందుకు ఉన్నాయనేటువంటి ఆరా తీస్తే ఆ ప్లాట్ లో వాళ్ళు క్రికెట్ బుకింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్ సంబంధించినటువంటి గేమ్ ఆడుతున్నట్టు కూడా తెలిసింది. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారించేసరికి కూడా ఆ కథ అంతా కూడా వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల నుంచి కూడా ఆ ప్లాట్ ను స్థావరంగా తీసుకొని క్రికెట్ బెట్టింగ్ తో పాటు ఇతర జూదం ఆడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు కనుగొన్నారు. దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్నటువంటి 30 లక్షల రూపాయల నగదుతో పాటు వారికి సంబంధించిన మొబైల్స్, ఇతర మెటీరియల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని కూడా యువకులను అరెస్ట్ చేయడం. అంటే ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆ ప్రియురాలను ఆట పట్టించేందుకు పెట్టినటువంటి ఒక చిన్న మెసేజ్ మొత్తం కూడా ఈ క్రైమ్ కథకు కారణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ప్రియురాల మధ్యలో పోలీసులు ఎంటర్ అయ్యే వరకు కూడా అసలు కథ అంతా కూడా వెలుగులోకి వచ్చినట్టు అని చెప్పొచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.